అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ కాశీ వెళ్ళామండి మేము. మేము అక్క బావగారు, అన్నయ్య, వదిన మూ ఆరుగురం కలిసి వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి. 9 నిద్రలు కూడా చేసి వచ్చామన్నమాట. ఆ చుట్టుపక్కల అన్నీ చూసుకుని గుళ్ళన్నీ చూసుకుని వచ్చాము. చాలా సంతోషంగా అనిపించింది. గంగా హారతి ఉంటుంది కదా, వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటారనమాట, సాధువులు ఉంటారు. వాళ్ళు మనకి విభూతి పెడుతూ ఉంటారనమాట. అయితే గంగాహారతి చూడండి, 5:30 ఇంకా చీకటి పడక ముందే ఎంత క్రౌడ్ ఉంది చూసారా. అన్ని వేల మంది జనాలు వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట గంగాహారతి కోసం. అక్కడ ముందు చెప్పారు ఇలా అని. మేము అందుకోసం ఏం చేసామంటే కొంచెం ముందే వెళ్ళిపోయాం. 5 వెళ్ళిపోయి దగ్గరగా కూర్చున్నాం అనమాట. అసలు ఎంత బాగా అనిపించిందంటే అంత దగ్గరగా చూడడం అయితే చాలా సంతోషంగా అనిపించింది. అది చూసారా, ముందు ఇలా శంఖంతో శంఖానాదం చేస్తారనమాట. అందరు పంతులు గారు శంఖానాదం చేసి గంటలు మోగించుకుంటూ శంఖానాదం చేస్తారు. తర్వాత ఇలా భజన పాటలు పాడుతూ ఉంటారనమాట. అక్కడ ఒక బృందం ఉండి భజన పాటలు పాడుతూ ఉంటే ఇక్కడ అందరు ఆ భజన పాటలు వింటూ ఆ గంగా హారతిని చూస్తూ శంఖానాదం అయిపోయిన తర్వాత పూలు జల్లుతూ ఉంటారు. చక్కగా గంగమ్మ తల్లికి ఫస్ట్ దీపము, కొబ్బరికాయ కొట్టడము, నైవేద్యము అన్నీ జరుగుతాయి అన్నమాట. అన్నీ జరిగిన తర్వాత హారతి స్టార్ట్ అవుతుంది. చాలా బాగా అనిపిస్తుందండి ఆ భజన పాటలు. వాళ్ళు పాడుతూ ఉంటే అందరు ఆ పాటలు వింటూ ఆ గంగా హారతిని, గంగాదేవి పూజని, గంగమ్మ తల్లి పూజని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎప్పటినుంచో అండి, చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఎవరో కొంతమంది వెళ్ళేవాళ్ళంట. అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళేవాళ్ళంట. ఎడ్ల బండి మీద, గుర్రపు బండ్ల మీద బయలుదేరి వెళ్ళేవాళ్ళంట. కొంతమంది మధ్యలోనే ఇదైపోయేవాళ్ళంట. కొంతమంది ఎవరైనా దంపతులు తిరిగి వస్తే కనుక వాళ్ళ ఊరు ముందే ఆపి వాళ్ళందరినీ మేళంతో తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి అలా అంత అదృష్టంగా భావించేవాళ్ళం కాశీ వెళ్ళి రావడం అంటే అని చెప్పేవారు. ఇంకా అది చెప్పిన దగ్గర నుంచి చిన్నప్పుడే అదొక ఎప్పుడు వెళ్తానా కాశీ అనే ఫీలింగ్ ఉండేది. చూసారా ఎంత బాగా ధూపము అదంతా చాలా బాగా చేస్తారండి. దాని తర్వాత ఇంకా చాగంటి గారి వింటూ ఉండేదాన్ని. చాగంటి గారి ప్రసంగాలు కూడా ఈటీవీలో, అప్పుడు నెట్ అవంతా ఉండేది కాదు కదా, ఈటీవీలో హాఫ్ అన్ అవర్ వచ్చేది ఆయనది మార్నింగ్. అది అది వస్తున్నంతసేపు అలాగ ఆ పని కూడా మర్చిపోయి వింటూ ఉండేదాన్ని అనమాట. ఆయన ఎక్కువ శంకరుడు గురించి ఈ అన్ని దేవుళ్ళ గురించి చెప్తారు. ఇంకా ఈ కాశీ గురించి చెప్పినప్పుడైతే అలా నిల్చుని అలాగే దానిలో లీనమైపోయేదాన్ని అనమాట. అంత ఇష్టం ఉండేది ఆయన చెప్తున్నప్పుడు. ఎప్పుడు వెళ్తానా అనేది ఉండేది. కానీ మా ఇంట్లో ఏంటి, కొంచెం వితండవాదం చేసేవాళ్ళు. వెళ్దాము తీర్థయాత్రలు అనగానే వితండవాదము, ఇంట్లో దేవుడు ఉన్నారు కదా అక్కడికే వెళ్ళాలి అని వితండవాదం చేసేవాళ్ళు. సో ఎందుకులే అంత ఇష్టం లేనప్పుడు అన్నట్టు నేను మా తోడికోళ్ళు కూడా ఎప్పుడైనా వెళ్తామా లేదా అనుకునేవాళ్ళం. కానీ భగవంతుడి దయ వలన వాళ్ళంతట వాళ్ళే, ఈయన మా బావగారు కలిసి పిల్లల్ని రిజర్వేషన్ చేయించమని చెప్పి జనవరిలో రిజర్వేషన్ చేయించితే మార్చిలో వచ్చామండి మేము. అసలు ఎంత సంతోషం వేసిందంటే ఇలా వస్తాము కలిసి, అందరం కలిసి ఇట్లా 9 రోజులు ఉండి ఇవంతా దర్శనం చేసుకుని వెళ్తామని అనుకోలేదండి. ఇంకా ప్రతి గుడిలో కూడా ఎంత బాగా జరుగుతాయండి పూజలు అక్కడ. చాలా బాగా అనిపిస్తుంది. వీలైనప్పుడల్లా కాశీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణాదేవిని కూడా దర్శనం చేసుకునేవాళ్ళం. ఇంకా హారతి అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి. ఈ వింజామరలతో చేస్తారు. నాగహారతి ఇస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుందనమాట ఇది. కంపల్సరీ ఎవ్వరైనా సరే మీరు వీలైనప్పుడు, దంపతులు ఇద్దరికీ వీలైనప్పుడు వచ్చి 9 రోజులు ఉండి చాగంటి గారు చెప్పినట్టు వచ్చి వెళ్ళండి. ఏది మనకి కొన్ని ఉంటాయి కదా, ఏదో ఒకటి కుటుంబం అన్న తర్వాత ఏదో ఒకటి ఉంటాయి. కొన్ని అలాంటివన్నీ కూడా సమసిపోతాయండి. ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మన మనసులో ఏదన్నా ఒక చిన్న బాధతో మనం వచ్చి వెళ్ళామంటే తర్వాత ఆ బాధ అనేది మీ మనసులో లేకుండా, మీలో లేకుండా చేస్తారు. మనం న్యాయంగా అడిగిన కోరికను మాత్రం కంపల్సరీ శంకరుడు మాత్రం మన దగ్గర ఉండి తీర్చి చూపించి వెళ్తారండి. నిజంగా అంత అద్భుతం. కాశీ క్షేత్రంకి వెళ్ళొచ్చిన తర్వాత మనకి చాలా అనమాట. మేము చుట్టాలలోనే ఒకళ్ళకి
ఇచ్చి కొంచెం మనీ ఇచ్చి ప్లాట్ అని ఇచ్చి కొంచెం అంతా వాళ్ళు కొంచెం అంటే పేపర్స్ సరిగ్గా లేని ప్లాట్ ఇచ్చి చాలా ఇబ్బంది 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ 2-3 ఇయర్స్ మేము ఇబ్బంది పడినది కూడా కాశీ వెళ్ళిచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది అది. ఏదో ఒకటి అసలు అతను మొత్తం ఇవ్వడు అనుకున్న అతను ఒక ప్లాట్ ఇచ్చాడు. సో అది కూడా బెటర్ అనుకుంటున్నాము. ఇంకా నిజంగా శివుడు అనుగ్రహం మాత్రం ఉంటే ఇంకా మనం వేరే ఏం ఆలోచించాల్సిన అవసరం ఉండదండి. శివకేశవులు ఇద్దరూ అంతే. ఇద్దరూ 2 కళ్ళు అంతే. ఆయన శివకేశవులు ఇద్దరూ 2 కళ్ళు కదా మనకి. భగవంతుడు పాదాలు పట్టుకొని మనము ఉంటే మన చెయ్యిని ఆయన వదలరని మాకు సాయిబాబా గుళ్ళో పంతులు గారు చెప్పేవాళ్ళండి. మీరు ఆయన పాదాలు పట్టుకోండమ్మా, మీ చేయిని ఆయన వదలరు. మిమ్మల్ని ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తారు అనేవాళ్ళు. చూసారా లాస్ట్‌లో అలా వింజామరలతో గంగమ్మ తల్లికి సెలవు ఇచ్చారనమాట. ఉంటానండి. మళ్ళీ